అందరికీ నమస్కారం అండి. ప్రతి మనిషికి ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది. అలాగే మూగజీవుల పట్ల, వృక్షజాతి పట్ల, భగవంతుడి పట్ల, ప్రకృతి సౌందర్యం పట్ల ఇలా ఒక్కొక్కరికి ఈ భూమి మీద ఎన్నో ఇష్టాలు ఉంటాయి ప్రతి మనిషికి. కానీ సృష్టితో, ప్రకృతితో అనుసంధానం అయితే ఇంకా ఎన్నో ఎనలేని ఆనందాలు ఉంటాయి. మనం చూసే చూపులో ఇష్టంతో ఏది చూసినా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక సముద్రాన్ని మనం చూసినప్పుడు ఆ పడిలేసే కెరటం గమనిస్తుంటే జీవితానికి ఎంతో గొప్ప పాఠం నేర్పిస్తుంది. శాశ్వతమైన జీవితం కాదు, శాశ్వతమైన కష్టాలు కాదు, శాశ్వతమైన ఆనందం కాదు, అన్నీ వచ్చిపోతుంటాయి పడిలేసే కెరటంలా. అలా ప్రశాంతమైన సముద్రాన్ని, అలలేని ఆ సముద్రాన్ని చివరగా ఆకాశం సముద్రం కలిసినట్లుంటుంది. అలా చూస్తుంటే ఎంతో ప్రశాంతత. ఒక నదిని చూస్తుంటే, అలా గమనిస్తుంటే పారే నది ఎప్పుడు అలా వెళ్తూనే ఉంటుంది, వెనక్కి వెళ్దుగా. అలాగే జీవితం కూడా ముందుకు అలా వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. అయిపోయింది వదిలి ముందుకెళ్తున్న జీవితానికి ఎలా మలుచుకోవాలి, ఎలా ఆనందంగా ఉండాలి, ఎలా ఇష్టంగా జీవించాలని నేర్పిస్తుంది. జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ప్రతి ప్రాణి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. చల్లటి గాలినిచ్చే ఆ చెట్టు నీడని, ఆ చెట్టుకి గాలి వేసినప్పుడు అలా కదిలే ఆకులను చూస్తుంటే ఒక తన్మయత్వం. పౌర్ణమి చంద్రుని చూసినప్పుడు ఎక్కడో ఉన్న ఆ చంద్రుడు ఈ భూమండలానికి ఇంత చల్లదనాన్ని వెలుగునిస్తుంటే, ఆ చంద్రుని తదేకంగా చూస్తుంటే హృదయానందం. ఉదయించే సూర్యుని చూసినప్పుడు ప్రతిరోజు ఉషోదయం, అలాగే మన జీవితంలో కూడా మంచి ఉషోదయం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. అస్తమించే సూర్యుడు మళ్ళీ రేపు ఉదయిస్తాడు. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో చీకట్లు వెళ్ళి ఎన్నో వెలుగులు వస్తాయి. అలా ప్రతిదీ కూడా ఈ సృష్టి మనకి నేర్పిస్తుంది. గమనిస్తుంటే ఎన్నో ఆనందాలు, పడే జలపాతాలు ఒక ముత్యాల్లా కనబడతాయి. ఆ జలపాతాల కింద